వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ ఫ్యూచర్ టెన్స్లో చివరిది కూడా 12 టెన్సెస్లో 12th అనుకోవచ్చు మనం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ కంటిన్యూస్ మీకు చెప్పిన ఆల్రెడీ కంటిన్యూస్ అనగానే మనకు V4 గుర్తు రావాలి. కంటిన్యూస్ V4 ఉండి పక్కన పర్ఫెక్ట్ ఉంటే దానికి హెల్పింగ్ వర్క్ ఉండాల్సింది. సో కంటిన్యూస్ అంటే V4 గుర్తు రావాలి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్ మన హెచ్ తోటి స్టార్ట్ అయితే మనకు తెలుసు అదే హ్యావ్ ఉంటుంది. పర్ఫెక్ట్ ప్లస్ కంటిన్యూస్ వస్తే బీన్ అనేది వస్తుంది. అండ్ ఫ్యూచర్ యొక్క హెల్పింగ్ వర్బ్ విల్. ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ విల్, పర్ఫెక్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ప్లస్ కంటిన్యూ బీన్ ప్లస్ V4 వస్తుంది. ఈ విధంగా మనం ఒక స్ట్రక్చర్ను మనం మేకింగ్ చేసుకోవచ్చు. అసలు వాట్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏమి? అందులో ముందు కీవర్డ్ చూసుకుందాం. సేమ్ దీన్ని కూడా సిన్స్ ఫర్, బై ద టైమ్, బిఫోర్, ఎట్ ద సేమ్ టైం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చాలా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ యాక్షన్ దట్ విల్ కంటిన్యూ. ఒక పని విల్ కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది ఫర్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే పొలాన్ని సమయానికి, ఆ పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా లేదా పొలాన్ని కాలానికి భవిష్యత్తులో ఒక పని కొనసాగుతూ ఉంటుంది. అంటే ఫ్యూచర్ భవిష్యత్తులో అంటే ఒక పని భవిష్యత్తులో ప్రారంభమవుతుంది, భవిష్యత్తునే కొనసాగుతుంది, ఇప్పుడు కాదు అది. సో భవిష్యత్తులో ఒక పని ప్రారంభమై భవిష్యత్తులో కనుక కొనసాగితే ఇంక ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, రేపు నేను ఈ సమయానికి క్లాస్ స్టార్ట్ చేస్తాను, క్లాసు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. భవిష్యత్తు అంటే భవిష్యత్తులో కొనసాగుతుంది. టుమారో, బై ద టైమ్ టుమారో, లేదా ఇట్ దిస్ టైమ్ టుమారో ఐ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ బై టైం రాసుకోవచ్చు 9 PM, 9:30 PM అని రాసుకోవచ్చు. అంటే భవిష్యత్తులో రేపు నాకు స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ 9:30 వరకు కొనసాగుతూనే ఉంటుంది. నాట్ కంప్లీట్ కాదు, ఒక విధంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక పని భవిష్యత్తులో ప్రారంభమై భవిష్యత్తులో కొనసాగాలి. స్ట్రక్చర్ విషయానికి వస్తే ఆ సబ్జెక్టుకు ఐవి, యూ, దే, షీట్ అన్నిటికీ విల్ హ్యావ్ బీన్. మీకు తెలుసు ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ విల్, పర్ఫెక్ట్గా హ్యావ్, కంటిన్యూకు V4 వస్తుంది తెలుసు. ఆయన బి ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చే సంవత్సరం ఈ సమయానికి స్టూడెంట్ 10వ తరగతి చదువుతూనే ఉంటాడు. అంటే ఇప్పుడు 9th చదువుతున్నాడు, నెక్స్ట్ ఇయర్ 10th స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ అవుతుంటాడు భవిష్యత్. సో హీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ class 10 బై ద టైమ్ నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం ఈ సమయానికి అతడు 10వ తరగతి చదువుతూనే ఉంటాడు. అంటే ఇప్పుడు 9th, అంటే నెక్స్ట్ ఇయర్ 10వ తరగతి స్టార్ట్ అవుతుంది, కొనసాగుతూ ఉంటుంది, కంప్లీట్ కాదు. సింపుల్ చెప్పాలంటే సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణ, ఇక్కడ ఒక ఉదాహరణ చూసుకుందాం. అతడు 10 PM వరకు, అంటే ఈరోజు రాత్రి 10 గంటల వరకు చదువుతూనే ఉంటాడు. ఇప్పటికి 3 hours అవుతుంది. అంటే 8 స్టార్ట్ చేస్తాడు, 8, 9, 10. ఐ విల్ హ్యావ్ బీన్ స్టార్టింగ్ ఫర్ 3 hours బై 10 PM. నేను రేపు 10 PM వరకు చదువుతూనే ఉంటాను, ఇప్పటికే నాకు 3 గంటలు అవుతుంది. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 10 PM వరకు చదువుతూనే ఉంటాను. నెక్స్ట్, అతడికి 5 సంవత్సరాలే. నెక్స్ట్ అయితే అతనికి 5 years, ఇప్పుడు 4 years అవుతుంది. నెక్స్ట్ అయితే 5 years అతను వర్క్ చేయబట్టి, అంటే భవిష్యత్తులో ఒక పని కొనసాగుతూనే ఉంటుంది. ఈ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 5 years. నెక్స్ట్ ఇయర్ అయితే 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు 4 years అయితే 5 years ఎక్స్పీరియన్స్ అవుతుంది అతనికి ఇక్కడ పని చేయబట్టి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ట్రైన్ వచ్చే వరకు ఎప్పటికీ 2 గంటలు వెయిట్ చేస్తూనే ఉంటాం నీ కొరకు అని చెప్పడం జరుగుతుంది.
దాన్ని విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 2 అవర్స్. 2 గంటలు వెయిట్ చేస్తూనే ఉంటాము. బై ద టైమ్ ద ట్రైన్ అరైవ్స్, ట్రైన్ వచ్చే వరకు. దాన్ని కొద్దిగా మనం సింపుల్ ప్రజెంట్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఈ విధంగా మన ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఏం ఎగ్జామ్లు ఏమి రాబోతుంది తక్కువే. దీనికి క్లూ వర్డ్స్ సీన్స్ ఫర్ బై ద టైమ్ బిఫోర్ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే యాక్షన్ దట్ విల్ కంటిన్యూ ఫర్ ఏ సడన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక పని ప్రారంభమై భవిష్యత్తులో కనుక కొనసాగుతాయి. ఈ టెన్స్ చేస్తాం. స్ట్రక్చర్ ఆల్ సబ్జెక్ట్కు విల్ హ్యావ్ బీన్ ప్లస్ బిఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ స్టడింగ్ ఫర్ 3 అవర్స్ బై 10 PM. ఇంకా నీకు నా టైం కావాలి 10 PM వరకు నేను స్టడింగ్ కాబట్టి 3 అవర్స్ అవుతుంది నాకు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అతడు ఇప్పటికి 4 years అవుతుంది, నేను నెక్స్ట్ ఇయర్ అయితే అతను 5 years అవుతుంది వర్క్ కాబట్టి. సో ఈ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ హియర్ ఫర్ 5 years. ఓకే, 5 years అవుతుంది అంటే వర్కింగ్ కొనసాగుతూనే ఉంటుంది విధంగా చెప్పుకోవచ్చు. సో ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రేపు ఈ సమయానికి నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ వింటూనే ఉండవు అని చెప్పుకోవాలంటే సింపుల్. దాన్ని మీరే చెప్పాలంటే ఐ విల్ హ్యావ్ బీన్ లిజనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ బై ద టైమ్ టుమారో ద సేమ్, లేదా ఇట్ ద సేమ్ టైం టుమారో అని చెప్పుకోవచ్చు. రేపు ఈ సమయానికి మీరు స్పోకెన్ ఇంగ్లీష్ వింటూనే ఉంటారు అంటే స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది. సో 1 hour, హాఫ్ అన్ అవర్ నెక్స్ట్ రాసుకోవచ్చు. ఈ విధంగా మన ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ విధంగా స్ట్రక్చర్ వేసుకొని ఈ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్.